జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నవంబర్ 26 రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ సందర్భంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లా బీజేపీ పార్టీ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ రోజు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి బీజేపీ పార్టీ అధ్యక్షుడైన నేను పూలమాల వేసి ఈ యొక్క రాజ్యాంగ దివస్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. భావి తరాల భవిష్యత్తు కోసం అందించినటువంటి ఈ రాజ్యాంగము కలకాలము భారతదేశంలో ఎల్లవేళలా అన్ని ప్రజానికం అందరికీ అందుబాటులో ఉండి అందరి ప్రజల యొక్క హక్కుల సాధన కోసం పనిచేయాలని మేము కోరుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఏదైతే 42% రిజర్వేషన్ ఉన్నదో బీసీలకు సంబంధించినటువంటి విషయం కూడా రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది, రాజ్యాంగ సవరణ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీజేపీ పార్టీ ఎప్పటికీ కూడా భారతదేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన చేస్తుంది. అవాకులు చవాకులు మాట్లాడే వాళ్లకు చెంపపెట్టుగా నేను ఒకటి చెప్పబోతున్నా, బీజేపీ పార్టీ అంటేనే రాజ్యాంగబద్ధంగా పాలించేటువంటి పార్టీ. అటువంటి పార్టీని అవాకులు చవాకులు మాట్లాడితే సహించమని చెప్పి భూపాలపల్లి బీజేపీ నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం.